ఇన్నాళ్ళు బతిమాలాం, బామాలాం, ఇదే నేలపై ఏళ్ల తరబడి కన్నీళ్లు దిగమింగి బతికాం. కష్టం వచ్చినా కడుపులో పెట్టుకుని ఇండస్ట్రీని కాచుకున్నాం. సరైన జీతాలు లేకపోయినా సరిపెట్టుకున్నాం. కడుపు మాడితే కన్నీళ్లు దిగమింగి బతికాం. ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి. అడిగిన వేతనం ఇస్తే సరి, లేకపోతే సరాసరి సమరమే అంటున్నాయి కార్మిక సంఘాలు. టాలీవుడ్ రగులుతోంది, యుద్ధ భూమిగా మారుతోంది. కార్మిక లోకం తిరగబడింది. తమ డిమాండ్లకు తలక్కాల్సిందే అంటూ ఫెడరేషన్ అల్టిమేటం జారీ చేసింది. లేదంటే నో షూటింగ్, ఓన్లీ ఫైటింగ్ అని కుండ బద్దలు కొట్టేసింది. వేలాది మంది కార్మికులతో ధర్నాకు దిగింది. ఇది జస్ట్ శాంపిలే, ఇక ముందు నిరసనలు ఉధృతమవుతాయని హెచ్చరించింది ఫెడరేషన్. ఏ షూటింగ్ కూడా జరగవు, రేపు ఇంకా టోటల్ గా ఆపేస్తాం. ఇంకా ఈ రోజు చర్చలు చూసి ఈ రోజు చర్చలకు ఏం కాకపోతే సంపూర్ణ బంద్ ప్రకటిస్తామండి. ఇంకా నాకు ఆ విశ్వప్రసాద్ గారు మాకు నోటీస్ ఎందుకు పంపించారో మాకు తెలియదు. మేము ఏదన్నా ఛాంబర్కి మేము నోటీసులు పంపిస్తాం. ఛాంబర్ ద్వారానే మాట్లాడుతుంది తప్ప మాకు డైరెక్ట్ గా పంపించడం మాకు పంపడానికి ఎవరికి అధికారం ఉండదు. ఇటు కార్మికులు అటు నిర్మాతలు ఎవరికి వారే తగ్గేదే లేదన్నట్టుగా మారింది ఈ సిచ్యువేషన్. ఫిలిం ఛాంబర్ శనివారం నిర్మాతలతో చర్చించింది. నిర్మాతలు పెంచుతామంటూ శుభం పలికి ఆ తర్వాత కండిషన్స్ అంటూ చాంతాడంతా లిస్టు పెట్టారు. నో రేషియో సిస్టమ్, ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ అంటూ షరతులు విధించారు. నిర్మాతల మండలి ప్రతిపాదన ప్రకారం రోజువారీ వేతనం 2000 లోపున్న కార్మికులకు మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5% పెంపివ్వాలని నిర్ణయించారు. కానీ పర్సెంటేజ్ విధానాన్ని ఫెడరేషన్ తిరస్కరించి ఒకేసారి 30% పెంపు తప్ప మేము అంగీకరించమంటూ స్పష్టం చేసింది. అంతేకాదు 13 యూనియన్లలో 3 యూనియన్ల విషయంపై నిర్మాతలు క్లారిటీ ఇవ్వడం లేదంటూ మండిపడింది. నిర్మాత విశ్వప్రసాద్ ఇచ్చిన నోటీస్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇష్యూ కోర్టులోనే తేల్చుకుంటామని ప్రకటించింది. ఫస్ట్ 1500 లోపు వాళ్ళకి మాత్రమే మేము వేతనాలు పెంచుతాము, ఆ పైన వాళ్ళకి ఎవరికి పెంచము అన్నారు. అంటే ఎవరికి పెంచడం అంటే ఏ యూనియన్ పెంచడం అని చెప్పేసి దాన్ని డీటెయిల్గా అన్ని యూనియన్లతో మాట్లాడాము. అన్ని యూనియన్ల పేర్లతో సహా 2000 లోపు ఉన్న 10 యూనియన్లు పెంచుతాం. కానీ ఆ పైన ఉన్న టెక్నీషియన్ యూనియన్, ఫైటర్స్ యూనియన్, డాన్సర్స్ యూనియన్కి ఏ ఒక్క రూపాయి పెంచడం అన్నారు. అదేంటి యూనియన్ అంటే, ఫెడరేషన్ అంటే 24 యూనియన్లు ఉంటాయి. 24 యూనియన్లో 13 యూనియన్లు డైలీ వేజెస్ ఉంటాయి. వీళ్ళకి ఇట్లా ఇచ్చి వాళ్ళ ముగ్గురికి అసలు పెంచడం అనేది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకి ఏం పెంచుతారో చెప్పండి అంటే వాళ్ళకి ఏమి పెంచం. ప్రొడ్యూసర్స్ యూనియన్స్ ఎవ్వరికి వారు తగ్గకపోవడంతో ఇష్యూ మరింత జటిలంగా మారింది.